వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్లో మీకు ఎవరు నచ్చారో కమెంట్ చేయండి. ఏ కంటెస్టెంట్ నచ్చారో. నాకైతే రాజకుమారి గారు చాలా బాగా నచ్చారు. ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ అనిపించారు. రాజకుమారి గారి మాటలు మాటలు కాదు, అవి తూటాలు. ఆమె సక్సెస్ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటుంది, కానీ సక్సెస్ అయ్యాక బిగ్ బాస్లోకి వెళ్ళి ఇంకా సక్సెస్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది ఆ సక్సెస్ అనేది. మరీ దారుణంగా అలా బురదలో పందిలాగా దొరలడం ఎందుకు? సృష్టి వ్యాకరణంని మిస్ ఇండియాలో టాప్ 10 వచ్చిందని తీసుకున్నారా? అపర్ణకి ఒక గ్రీన్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారా? ఒక తల్లి ప్రేమ ఆమెను ఇంతవరకు తీసుకొచ్చింది. ఈ సామాన్యురాలు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే రేపు పొద్దున చాలా మంది మహిళలకి ఇన్స్పిరేషన్ అవుతుంది. రాజకుమారి కథ ఏంటంటే చాలా ఎమోషనల్ అనిపించిందండి. ఆవిడ కథ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఖచ్చితంగా. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ పెట్టుకునైనా మొత్తం చూడండి. ఈ రాజకుమారి గారి గురించి అయితే అందరికీ తెలియాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 గురించి మాట్లాడుకుందాం. నా ఒపీనియన్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి సృష్టి వ్యాకరణం అని వస్తారు. ఆవిడ మోడల్ అనమాట. ఆవిడ ఎంట్రీ అయితే చాలా బాగుంటుంది, సూపర్ గా ఎంట్రీ ఇస్తుంది. జడ్జెస్ ఆమె ఎంట్రీతోనే ఇంప్రెస్ అయిపోతారు అనమాట. మొత్తం జిమ్నాస్టిక్స్ ఏవో చేస్తుంది, అట్లా ఎంట్రీ ఇస్తుంది. ఇంకా ఆమె సెల్ఫ్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఆవిడ చాలా మోడలింగ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసింది. మిస్ యూనివర్స్ లో టాప్ 10 లో ఉంది. అండ్ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ చాలా చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది ఆమెకి. చాలా చాలా వాటిలో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి చాలా వాటిలో టాప్ 10 వచ్చిందంట. అండ్ టెడ్ఎక్స్ టాక్స్లో కూడా చేసిందంట ఆవిడ. సో ఆవిడ ప్రొఫైల్ చాలా బాగుంది. వాళ్ళ పేరెంట్స్కి మోడలింగ్ చేస్తాను ఇంట్లో చెప్తే, వద్దమ్మా మన ఇంట్లో ఇలాంటివి కాదు అన్నారంట. బట్ వీకెండ్స్లో చేసుకోమని చెప్పారంట. తర్వాత వాళ్ళ డాడీ కూడా బాగా సపోర్ట్ చేశారంట. ముంబై వెళ్ళి నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చిన మోడలింగ్ చెయ్యి, నువ్వు అనుకున్న గోల్ సాధించు అని చెప్పి వాళ్ళ డాడీ పంపించారంట. సో ఆవిడ ముంబై వెళ్ళి చాలా కష్టాలు ఫేస్ చేసింది. చాలా కష్టాలు ఫేస్ చేసి, అదే రిజెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు మన దగ్గర రిజెక్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళు మన తెలుగు అమ్మాయి అంటే ఇంకా ఎక్కువ రిజెక్షన్స్ చేస్తారంట. సో వాళ్ళు చిన్న చూపు చూసి రిజెక్షన్స్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆమె ఓదార్చుకొని పైకి వచ్చిందంట. ఇంకా ఆమె కాంపిటీషన్ ఆమె అని చెప్పుకుంటుంది. నా కాంపిటీషన్ నేనే ఇంకా అని చెప్పేసి నాకు నేనే పోటీ అన్నట్టు చెప్పుకుంటుంది అనమాట ఆమె. ఆ రకంగా ఆవిడ స్ట్రాంగ్గా పైకి వస్తుంది. ఆ డెడికేషన్తో ఆమె వర్క్ చేస్తుంది, పైకి వస్తుంది. అంతా బాగుంది ఆవిడ ప్రొఫైల్ అండ్ ఆవిడ డెడికేషన్ అయితే చాలా బాగుంది. ఆమెకి ఒక బిఎఫ్ ఉండేవాడంట. అతను ఆమెను చెంప మీద కొట్టాడంట. మోడలింగ్ చేస్తానంటే వద్దన్నాడంట. చెంప మీద కొట్టాడంట. చెంప మీద కొడితే ఇయర్ డ్రమ్ పగిలిపోయిందని చెప్తుంది. ఇయర్ డ్రమ్ పగిలిపోయిందని ఆ వర్డింగ్ తప్పు చెప్పింది ఏంటో తెలియదు, కానీ పగిలిపోతే కంపల్సరీ సర్జరీ చేస్తారు కదా. ఇంకా గట్టి కొట్టుంటే సర్జరీ చేయాల్సి వచ్చేది, ఇయర్ డ్రమ్ పగిలిపోయేది అన్నాడు డాక్టర్. సో ఇప్పుడు పర్లేదు, సర్జరీ ఏం అవసరం లేదన్నాడంట. ఆమె మాటలు నాకు అర్థం కాలేదు అక్కడ. సర్జరీ అదే పగిలిపోయింది అంటుంది, సర్జరీ చేయలేదు అంటుంది. అండ్ యాక్చువల్లీ ఆమె ఇయర్ డ్రమ్ పగిలి ఉండదు, జస్ట్ అలా వైబ్రేట్ అయి ఉంటుంది. అది చిన్న ఇష్యూ అయి ఉంటుంది. దానివల్ల డాక్టర్ సర్జరీ అవసరం లేదు అని చెప్పుంటారు. అక్కడ నాకు అది కరెక్ట్ అనిపించలేదు, పగిలిపోయిందని ఆమె చెప్పడము. సో ఏదో అలా చెప్పేసిందేమో, మరి అలా కూడా అనుకోవచ్చు మనం. తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆమె చెంప మీద కొట్టిందని చెప్పింది. ఎలా కొట్టిందంటే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చదువుతున్న కాలేజ్కి ఈవిడ జడ్జి లాగా వెళ్ళిందంట. జడ్జి లాగా వెళ్ళి అక్కడ ఆయనకి చెంప మీద కొట్టినట్టు ఇంకా ఆయన ఫీల్ అయిందనమాట. అంతే కదా, మరి ఇప్పుడు అతను అది చేయొద్దన్నాడు, వాళ్ళ కాలేజ్కి ఈమె జడ్జిలాగా వెళ్ళిందంటే గ్రేట్ కదా. స్టార్టింగ్లో చిన్న బట్టలు వేసుకుంటావు, మోడలింగ్ చేస్తే చిన్న బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, మొత్తం ఇంటర్నేషనల్గా నువ్వు బట్టలు ఇప్పి తిరిగితే నాకు నచ్చదు అని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆమెని నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి రిజెక్ట్ చేశాడంట. అట్ ద సేమ్ టైం ఈమె మోడలింగ్ చేసి ఈమె జడ్జిలాగా వెళ్ళింది. జడ్జిలాగా ఆయన కాలేజ్కి వెళ్ళింది. ఈమె ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనమాట. అంతే కదా, మరి ప్రౌడ్నెస్ ఉంటుంది కదా వాళ్ళ కాలేజీకి జడ్జిగా వెళ్ళడం అనేది. బట్ ఇది ఎక్కడో నాకు సింక్ అవ్వట్లేదు. అంటే సర్లే వదిలేయండి. అయితే నవదీప్ అడుగుతాడు, ఆయన ఉన్నాడు అక్కడ, ఏమన్నాడు అంటే, వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా, కాల్ చేసి నాకు చెప్పలేదు అన్నాడంట ఆయన. అలా అయిందంట. అండ్ ఆమెకు ఒక టాస్క్ ఇస్తారు, చపాతీ టాస్క్. చపాతీ చేయమంటారు, నీకు వంట వచ్చా, వంట చేయగలవా అంటారు. ఆ వంట చేస్తాను అని చెప్పి, మేనేజ్ చేస్తాను అని చెప్పి వంట చేస్తుంది, చపాతీ చేస్తుంది. ఈమె చపాతీ చేస్తుంటే శ్రీముఖి అందులో వాటర్ వేస్తుంది అనమాట. అంటే అది కూడా ఒక టాస్కే. ఈమె వాటర్ వేస్తుంటే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని. తర్వాత ఆమె కోపంగా రియాక్ట్ అవుతుంది శ్రీముఖి మీద. కోపంగా రియాక్ట్ అవుతూ, వాటర్ పోస్తే చపాతీ ఎలా వస్తుంది, అసలు ఏం కావాలి నీకు అని అంటుంది. సో ఇక్కడ ఆమె స్కిల్స్ అనేవి కనబడ్డాయి. ఆమె కోపం వస్తుంది, ఇలా ప్రవర్తించగలదు, ఆమె డిఫెండ్ చేసుకోగలుగుతుంది, ఆమె గేమ్స్ ఆడగలుగుతుంది అనేది ఒక ఇదైతే అక్కడ మనకి నమ్మకం పుట్టించింది ఆ అమ్మాయి. ఒకవేళ హౌస్ లోపలికి వెళ్తే ఇలాంటి వాటికి కూడా సర్వే అవుతుంది, అవతల వాళ్ళని డిస్టర్బ్ చేసినా సరే ఆవిడ డిఫెండ్ చేసుకోగలదు అనే క్యాపబిలిటీ ఆమెకు ఉంది అని మనకు అనిపించింది, నాకైతే అనిపించింది. ఇంకా తర్వాత అభిజిత్, నీకు ఇప్పటిదాకా ఉన్నవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు బిగ్ బాస్ ఒక ఎత్తు. ఇప్పుడు దాకా నువ్వు చేసిన మోడలింగ్ అదంతా ఒక ఎంటర్టైన్మెంట్ ఇదైతే బిగ్ బాస్ ఒక ఎత్తు ఉంటుంది, దీన్ని నువ్వు ఎలా ప్రిపేర్ అయి ఉన్నావు దీనికి అని అడుగుతాడు. అడిగితే, నాకు ఆల్రెడీ రిజెక్షన్స్ ఫేస్ చేయడం అలవాటే,
ఇంతవరకు నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. నాకు అలవాటే, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళాను. నేను బయటకొచ్చాను. అండ్ నన్ను నేనే ఇన్‌స్పైర్‌గా తీసుకుంటాను. నాకు నేనే పోటీ. సో, ఇలాంటివన్నీ నాకేం కొత్త కాదు. నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. 'బిగ్ బాస్'కి వెళ్ళడానికి నాకు అన్ని రైట్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను అని చెప్తది ఈవిడ. ఇంకా తర్వాత బిందు మాధవ్ గారు ఆన్ పేపర్ నువ్వు ఓకే. ఆన్ పేపర్ అయితే అంటే ఇప్పటిదాకా నేను చూసిన వరకైతే బాగున్నావు. ఆన్ పేపర్ నువ్వు ఓకే అంటే ఇంకా తన బ్యాక్‌గ్రౌండ్ ఉంటది కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ వరకైతే ఓకే. మీరు చేసిందంతా మంచిగా అనిపిస్తుంది. ఓకే. బావుంది. బట్ అక్కడికి లోపలికెళ్ళాక నువ్వు ఇవన్నీ ఫేస్ చేయగలవా లేదా? ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదా లోపలికెళ్ళి ఫేస్ చేయడం. ఇంకా నువ్వు ఫేస్ చేయగలవా లేదా అని నాకనిపిస్తుంది అని చెప్పేసి బిందు మాధవ్ గారు రెడ్ ఇస్తారు. ఇంకా అభిజిత్, నవదీప్ అయితే ఇద్దరు గ్రీన్ ఇస్తారు. సో, వాళ్ళిద్దరూ గ్రీన్ ఇచ్చారు. నేనైతే ఒప్పుకుంటా. 3 గ్రీన్స్ రాకుండా ఒక 2 గ్రీన్స్ వచ్చాయి. ఓకే. నేను ఒప్పుకుంటా. 3 గ్రీన్స్ ఇస్తే మాత్రం నేను ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సర్టెన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆవిడ కామన్ మ్యానే. బట్ కష్టపడి పైకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆమె మిస్ యూనివర్స్‌గా చాలా ట్రై చేసింది. ఆమెకి డైరెక్ట్‌గా 3 గ్రీన్స్ ఇచ్చేసి పంపించేస్తే ఇంకా ఇంకా ఆమె కంటే లోలో ఉన్నారు గదా! పేదవాళ్ళు మన కామన్ మ్యాన్స్ ఉంటారు గదా! కామన్ పీపుల్‌కి గూడా ఈవిడ కూడా కామన్ పీపులే. బట్ ఈవిడ కంటే తక్కువగా ఇంకా కష్టాలు పడేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకిస్తే బావుంటది అనిపిచ్చింది. ఈవిడకి 2 గ్రీన్స్ ఇచ్చి ఇంకొక రౌండ్‌కి పంపించారు. ఈవిడని ప్రూవ్ చేసుకోవడానికి. ఈవిడని ప్రూవ్ చేసుకుంటది కాబట్టి ప్రూవ్ చేసుకొని ఆవిడ ముందుకెళ్ళగలిగితే బావుంటది. 2 గ్రీన్స్ ఈజ్ ఓకే నాకైతే. ఈమె మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ట్రై చేసిందని చెప్పైతే వాళ్ళేమి ఇవ్వలేదనిపించింది నాకైతే. వాళ్ళైతే జెన్యూన్‌గా ఇచ్చారు. జెన్యూన్‌గా ఆవిడకి 2 గ్రీన్స్ ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. సో, బిందు మాధవ్ గారు కరెక్ట్‌గా రెడ్ ఇచ్చారు. ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్. వెరీ గుడ్ డెసిషన్. ఆన్ పేపర్ మీరు కరెక్ట్‌గా బాగున్నారు అని చెప్పడం అనేది నాకు చాలా నచ్చింది. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఈవిడ ఇదంతా చేస్తుంది బానే ఉంది. కానీ ఈవిడ ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత సర్వైవ్ అవ్వగలదా? ఎందుకంటే ఈవిడ మోడల్ కొంచెం పాష్ ఉన్నట్టు అనిపించింది నాకు. సో, ఈవిడ సర్వైవ్ అవ్వగలదా లేదా? మన తెలుగు అమ్మాయి అని చెప్తుంది గానీ, ఆవిడ తెలుగు సరిగ్గా లేదు. బట్ అదే తెలుగు అమ్మాయి అయ్యుండొచ్చు. ఆమె భాష అలా లేదు. కొంచెం పాష్‌గా అనిపించింది నాకు. సో, ఈవిడ లోపలికెళ్ళిన తర్వాత సర్వైవ్ అవ్వగలదా లేదా అని నాకు కూడా ఒక డౌట్ ఉంది. సో, అందుకే 2 గ్రీన్స్ ఇచ్చినందుకు నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఆవిడ చాలా పెర్ఫార్మ్ చేస్తదయితే నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం. అభిజిత్ చెప్తాడు, "నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు ఇంతవరకు. ఇప్పుడు గూడా నువ్వు అవి ఫేస్ చేయగలవు అనుకుంటున్నాను నేను. అనుకోని నీకు గ్రీన్ ఇస్తున్నాను" అంటాడు. నవదీప్ అయితే నాకు చూద్దాము. నువ్వు ఇప్పటిదాకా అదే సేమ్ ఇంచుమించు అలాగే చెప్తాడు నవదీప్ గూడా. ఇంతవరకు నువ్వు ఫేస్ చేసావు. నీ స్టోరీ బావుంది. నువ్వు నెక్స్ట్ గూడా నువ్వు ఇలా ఫేస్ చేయగలవా లేదా అని చూద్దాం అనుకుంటున్నాను. నాకు ఎక్సైట్‌మెంట్ ఉంది. నాకు క్యూరియాసిటీ ఉంది. నువ్వు ఇది హ్యాండిల్ చేయగలవా లేదని. అందుకే నేను నెక్స్ట్ లెవెల్‌కి పంపిస్తున్నామని చెప్పి నవదీప్ గూడా అంటాడు. నెక్స్ట్ క్యాండిడేట్ అయ్యప్ప సాధు అని ఒకతనొస్తాడు. అతను పూజారి. పూజారి గెటప్‌లో వస్తాడు ఫస్టు. వచ్చి అందరికి హారతిచ్చి, లడ్డూ ఇచ్చి ఎళ్ళిపోతాడు. లడ్డూలిచ్చి. ఏం మాట్లాడడు మీరెవరు అంటే. తర్వాత మళ్ళీ ఫ్యాషన్ డ్రెస్‌లో మోడల్‌లాగా వస్తాడనమాట. మంచి ఫ్యాషన్ డ్రెస్ ఏసుకొని, పూల చొక్కాలేసుకొని వచ్చేస్తాడు. వచ్చి ఇంకా అదే నా పేరు అయ్యప్ప సాధు. నేనిలా ఫ్యాషన్ మోడల్‌ని, నేను సింగర్‌ని, నేను డాన్సర్‌ని, నేను యాక్టర్‌ని అని చెప్తాడు. అని చెప్పేసి ఇంకా తన దగ్గర అన్ని కళలున్నాయి. నేను మల్టీ టాలెంటెడ్. నేను మల్టీ టాస్కర్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత అభిజిత్ అంటాడు, "నీలో ఉన్న మూడో టాలెంట్ ఇంకేమైనా ఉందా చూపిచ్చు" అంటాడు. చూపిచ్చు అంటే, "నేను డాన్స్ ఏస్తాను సార్" అంటాడు. నేను డాన్స్ ఏస్తా అని చెప్పి అంటాడు. "ఇంకా ఏ సాంగ్‌కి డాన్స్ ఏస్తావంటే" 'జిగేల్ రాన్స్' పాటకి డాన్స్ ఏస్తానంటాడు. వాళ్ళందరూ ఈయన పూజారి గదా! ఈయన 'జిగేల్ రాణి' పాటకి డాన్స్ ఏస్తాడంటే నవ్వుతారనమాట. ఆహా! అని చెప్పి. నవ్వి తర్వాత ఈయన 'జిగేల్ రాణి' సాంగ్‌కి డాన్స్ ఏస్తాడు. అంత బాగా ఎయడనమాట. యావరేజ్‌గా ఏస్తాడు. బానే ఏస్తాడు గానీ, మన పక్కింట్లో అన్నలు వీళ్ళు ఏస్తారు గదా! జస్ట్ మనం క్యాజువల్‌గా ఎలా ఏస్తాం డాన్సు, అలా ఏస్తాడంతే. ఏమంత టాప్ నాచ్ ఉండదు డాన్సు. ఏమంత తోపు రేంజ్‌లో డాన్స్ ఎయడు. ఇప్పుడు హౌస్‌లోకెళ్ళాలంటే ఐదర్ మనకి యాక్టింగ్ అన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నా, అదే ఫన్ చేయడమైనా, ఫన్ జనరేట్ చేయడమైనా ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక ఆర్ట్‌లో మనకి నైపుణ్యం ఉండాలి. అలా ఉంటేనే తీసుకుంటారు. యూనిక్‌గా ఉండాలి. అంటే డిఫరెంట్ యూనిక్‌గా ఉండాలి. లేకపోతే మన కాన్సెప్ట్ అనేది మనం చాలా కష్టాలు పడి ఏదో అచీవ్ చేసి లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేసి 'బిగ్ బాస్' హౌస్‌కెళ్తే వాళ్ళు తీసుకుంటారు. ఏం లేకుండా నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళి ఫేమస్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఆలోచిస్తారు తీసుకోవడానికి. ఇంకా వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా! వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఆల్రెడీ ఏదో వాళ్ళ లైఫ్‌లో సాధించుంటారు. ఏదో ఒక గర్వంగా చెప్పుకునేది ఉంటది. ఆ తర్వాత వాళ్ళు 'బిగ్ బాస్' హౌస్‌కెళ్తే వాళ్ళకి ఇంకా పుష్ ఉంటది. వాళ్ళ స్టోరీ అందరికి తెలుస్తది. అలా తీసుకుంటారు. ఇప్పుడు ఇతనేంటంటే ఇతని స్టోరీ ప్రకారంగా ఇతను పౌరోహితుడు. ఈయన పూజారి.
ఈయన ఈయన భీమవరం నుంచి అంట. వాళ్ళ ఊరికి అదే షూటింగ్స్ వస్తారు కదా, సినిమా షూటింగ్ వాళ్ళు ఆడిషన్స్ ఇచ్చాడు. ఆడిషన్స్ ఇచ్చినప్పుడు నువ్వు పూజారిలాగే చేయాలి, ఇలాంటి సినిమాలు ఇలాంటి వాటిలో దూరకూడదు, ఇవి వీనికి సెట్ కావని చెప్పారంట ఇతనికి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇతని టాలెంట్ చూసి కూడా ఇతని యాక్టింగ్ ఆడిషన్స్లో ఇతని యాక్టింగ్ చూసి కూడా అలా చెప్పుండొచ్చు కదా, అది కూడా అయి ఉండొచ్చు కదా. ఇతను అలా చెప్తున్నాడేమో, అలా పోర్ట్రే చేస్తుండేమో తెలియదు. లేదా నిజంగా ఇతను బాగా యాక్టింగ్ చేసి వాళ్ళు అలా అన్నారేమో మనకు తెలియదు. అక్కడ జరిగింది మనం జడ్జ్ చేయలేం. అండ్ ఇతని ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇతను పూజారి అయ్యుండి ఇతను డ్యాన్స్ చేయగలడు, యాక్టింగ్ చేయగలడు, ఎంటర్టైన్మెంట్ చేయగలడు అని చెప్పి ఇతను బిగ్ బాస్ హౌస్ కప్పు కూడా గెలగలడు, బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్ చేయగలడని ఇతని ఫీలింగ్ అనమాట. ఇతను ప్రూవ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాడు. ఇతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అభిజిత్ ఇతనికి ఒక మాట అంటాడు, బ్రదర్ నువ్వు చాలా ట్రై చేస్తున్నావు, చాలా ఎఫర్ట్స్ పెట్టావు, నాకు నచ్చింది, బట్ ఇది ఇక్కడ సరిపోదు అని చెప్పి అభిజిత్ రెడ్డిస్తాడనమాట. బిందు మాధవ్ గారు ఏమంటారంటే, మీరు ఇది స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటున్నారు, మీరు పైకి రావాలనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ త్రూ అని అంటే, ఈ లోపల అతను దాన్ని కాంట్రడిక్ట్ చేసి మధ్యలో, అలా కాదండి, ఒక పూజారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది నేను చూపిద్దాం అనుకుంటున్నాను, పూజారి కూడా ఇలాంటివన్నీ చేయగలడు అని చూపిద్దాం అనుకుంటున్నాను అతను చెప్తాడు. సో మీరు అయితే వెంటనే బిందు మాధవ్ గారు, సో అయితే నేను మీకు రెడ్ ఇస్తున్నాను, మీ ఒక పూజారి ఇక్కడ దాకా ఒక పురోహితుడు ఇక్కడ దాకా రావడమే, మీరు ఇక్కడ దాకా వచ్చారు, ఇక్కడ దాకా వచ్చి మీరు పూజ చేసుకున్నారు, ఈ బిగ్ బాస్ హౌస్ దాకా మీరు రావడమే గర్వకారణం అని జనాలు అనుకుంటారు, సో నేను అందుకే రెడ్ ఇస్తున్నాను అని చెప్పి బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చేస్తారు. నాకైతే అతని మాటలకి అతను పర్ఫార్మెన్స్కి ఏం సింక్ అయినట్టు అయితే అనిపించలేదు. అతను చాలా యావరేజ్గా డ్యాన్స్ చేశాడు. అండ్ అతను అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అనిపించలేదు. హౌస్లోకి వెళ్తే సెట్ అవుతాడని అయితే నాకు అనిపించలేదు. అతనికంటే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అతనికంటే బాగా డీప్గా ఉన్న స్టోరీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అతను అంత వర్త్ కాదనిపించింది నాకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. నవదీప్ కూడా అదే అంటాడు, మీరు చేసే పౌరోహిత్యం అనే ఉద్యోగం చాలా గొప్పదండి, అది మహోన్నతమైనది, బట్ మీరు ఇక్కడికి వచ్చి ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా యావరేజ్గా ఉంది అని చెప్పి నవదీప్ అంటాడు అనమాట. ఇది చాలా యావరేజ్గా ఉంది, మీరు చేసేది ఆల్రెడీ చేస్తున్నారు కదా, అది గొప్పది, ఇది చాలా యావరేజ్ ఉంది మీ ఇక్కడికి పర్ఫార్మెన్స్ కూడా, మీరు సెట్ గారు అని చెప్పి నవదీప్ చెప్పేస్తాడనమాట. నాకు అదే అనిపించింది. ఇప్పుడు అతను పౌరోహిత్యం చేయొచ్చు అండ్ యాక్టింగ్ కూడా చేయొచ్చు, అతను యాక్టింగ్ ఇవన్నీ బాగా నేర్చుకొని వస్తే ఓకే, బట్ అతని పర్ఫార్మెన్స్ కూడా అంత ఏం అనిపించలేదు. మనం చూసినంత వరకు అయితే మనకున్న ఫుటేజ్ ప్రకారం అతను చేసింది ఏమంత అనిపించలేదు. అండ్ జడ్జెస్ కూడా అదే చెప్పారు. నాకు కూడా అతను జస్ట్ ఫేమస్ అవ్వడానికి వచ్చాడు అనిపిస్తుంది. ఏదో ఒక పురోహితుడు ఇది కూడా చేయగలడు అని అతను ప్రూవ్ చేయాలని చెప్పాడు కదా, అతను చెప్పిందే నాకు అనిపించింది అనమాట. ఫేమస్ అవ్వడానికి ఇలా వచ్చాడు అని నాకు అనిపించింది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మనం ఫేమస్ అయిపోదాము, ఒక పురోహితుడు ఇలా చేశాడు అని చెప్పి జనాలందరూ చెప్పుకొని ఇతని గురించి మాట్లాడుకుంటారు, ఇతను ఫేమస్ అయిపోతాడు అని చెప్పేసి అనుకున్నాడు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ ముగ్గురు రెడ్ ఇచ్చేశారు. వాళ్ళు రెడ్ ఇచ్చాక నాకు ఇన్ని ఉన్నాయి, ఇన్ని టాలెంట్లు ఉన్నాయి, అయినా నన్ను తీసుకోవట్లేదు అని చెప్పి ఇతను అంటాడు. ఇంకా చాలామంది ఉంటారు కదా అని చెప్పి శ్రీముఖి అంటది. చాలామంది పోటీ పడుతుంటారు దీనికి, మేము చాలామందికి ఇంటర్వ్యూ చేయాలి, అంతమందిలో సెలెక్ట్ చేయాలంటే మాకు కూడా కష్టమే కదా అని చెప్పి శ్రీముఖి అంటది. అంటే ఇంకా నాకంటే టాలెంటెడ్ ఎవరు ఉండరేమో అంటాడు, నాకంటే స్కిల్స్ ఎవరికి ఉండవేమో అన్నట్టు అంటాడు అనమాట. అతను అనేది నాకు ఓవర్ యాక్టింగ్ అనిపించింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, నాకే అన్నీ వచ్చు, నాకంటే బాగా ఎవడు చేయలేడు అని ఓవర్ కాన్ఫిడెంట్తో మాట్లాడాడు. సో అదైతే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండొద్దు. ఇప్పుడు ఎంతెంత పెద్ద పెద్ద తోపు యాక్టర్లకే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయాలి, ఇంకా నేను చేసిన సరిపోదు అనుకుంటారు. అలా అనుకోవాలి, కానీ ఒక మనిషి నాకు అన్నీ వచ్చు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంత. ఇది ఇంకా నవదీప్ సరే కష్టమే కదా, మేము ఎత్తుకుంటాంలే, మీరు వెళ్ళండి అని చెప్పి అంటాడనమాట. అది సంగతి. నెక్స్ట్ క్యాండిడేట్ అపర్ణ అనకాపల్లి అని ఒక అమ్మాయి వస్తుంది. ఈవిడ అసలు ఏంటో నాకు అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజన్ అనిపించింది నాకే కన్ఫ్యూజన్ అనిపించింది. ఈవిడకి ఏం కావాలో, ఈవిడ గోల్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఈవిడ గోల్ డిఫెన్స్ అకాడమీ చేయడమా, దాంట్లో అదే ఆడపిల్లలకి నేర్పించి డిఫెన్స్లోకి పంపించడమా, డిఫెన్స్, ఆర్మీ, నేవీ వీటన్నిటికి పంపించడమా పోలీస్ జాబ్లకి, లేదా ఈవిడ గోల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడమా అని నాకు అర్థం కాలేదు. ఈవిడ 2 రకాలుగా చెప్పింది, ఏంటో చూద్దాం. ఈవిడ ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టింది, 100 మంది ఆడపిల్లలకి రన్నింగ్ నేర్పిస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈవిడ మాత్రం డిఫెన్స్లోకి వెళ్ళలేకపోయిందంట. ఎందుకు వెళ్ళలేకపోయిందంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య చనిపోయారంట. వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య ఈమె ఇంటర్ చదువుతున్నప్పుడు చనిపోయారంట. సో ఇంటర్ ఈమె చేయలేకపోయిందంట.
సో ఈమె ఇంటర్మీడియట్ లేదు కాబట్టి ఈమె డిఫెన్స్లోకి వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత ఈమె డిఫెన్స్ అకాడమీ పెట్టి ఆడపిల్లలకి డిఫెన్స్ స్కిల్స్ ఇదే రన్నింగ్ ఇవన్నీ నేర్పిద్దామని చెప్పి అనుకుంది. అనుకొని డిఫెన్స్ అకాడమీ పెట్టింది. అంతా బాగానే ఉంది. ఇక్కడ దాకా స్టోరీ బాగుంది ఆమెది. వాళ్ళ అమ్మగారికి కూడా కళ్ళు కనిపించవంట. సో కళ్ళు కొంచెం కొంచెం కనిపించవంట. సో వాళ్ళ అమ్మగారికి వచ్చే పెన్షన్తోనే వీళ్ళ ఇల్లు గడిచింది అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఇంకా వినుమాధవ్ గారు డిఫెన్స్లోకి ఎందుకు వెళ్ళలేదంటే ఇలా చెప్పింది, ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వలేదు, సో ఇంటర్ లేదు నాకు, అందుకే నేను వెళ్ళలేకపోయినా సరే చాలామంది ఆడపిల్లల్ని నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, డిఫెన్స్లో జాయిన్ చేసి వాళ్ళ గెలుపు నా గెలుపులాగా నేను పొందాలనుకుంటున్నాను, వాళ్ళ గెలిపే నా గెలుపులాగా చూసుకుంటాను అని చెప్పి చాలా బాగా చెప్పింది. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఇక్కడ దాకా. అయితే బిందుమాధవ్ గారు మీ అకాడమీ నుంచి ఎంతమంది డిఫెన్స్లోకి ఇప్పుడు వెళ్ళారు అని అడిగారు అనమాట. అడిగితే యాక్చువల్లీ మేడం నేను డిఫెన్స్ అకాడమీ పెట్టి 6 మంత్సే అయ్యింది స్టార్ట్ చేసి అని చెప్పింది అనమాట. స్టార్ట్ చేసి 6 మంత్స్ అయ్యిందని చెప్పింది. అండ్ 6 మంత్స్ అయ్యిందని చెప్పి ఈమె బిగ్ బాస్లోకి వచ్చేసింది అప్పుడే. సో బిగ్ బాస్లోకి అగ్ని పరీక్షలకు వచ్చేసింది. అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు, అంటే ఎవరైనా కానీ జస్ట్ 6 మంత్సే అయ్యి అకాడమీ స్టార్ట్ చేస్తే ఎన్ని పనులు ఉంటాయి వాళ్ళకి, ఎంత చేయాలి. బట్ ఈవిడ బిగ్ బాస్లోకి వచ్చింది. సో వాళ్ళు అదే అన్నారనమాట, మీరు 6 మంత్స్కే ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తే ఎలాగా, ఫస్ట్ అది చేసుకుని ఇక్కడికి రండి, అప్పుడు బాగుంటుంది, అప్పుడు మీకు ఇది సెట్ అవుతుంది, మీరు అక్కడ అచీవ్ చేసి ఇక్కడికి వస్తే ఆ తర్వాత మేము తీసుకుంటాము, ఇది మీకు సెట్ కాదని చెప్పేసి చెప్తారనమాట. బిందుమాధవి చెప్తారు. అండ్ అభిజిత్, నవదీప్ అందరూ అదే చెప్తారు. సో వాళ్ళు ఎంత చెప్పినా సరే లేదండి నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని మా అమ్మ కోరిక, నేను మా స్టూడెంట్స్ కోరిక కూడా అదే, మా స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారంటే నవదీప్ అడుగుతాడు ఏం ఎంకరేజ్ చేశారు, దేని గురించి చెప్పమ్మా అని అంటే ఇంకా ఆమె సైలెంట్ అయిపోతుంది అనమాట. సో ఈవిడ మామూలుగా మాట్లాడుకుందాం, డిఫెన్స్ అకాడమీ పెట్టి 6 మంత్స్ అయింది, 6 నెలలు అయింది. ఇప్పుడు 6 నెలలు నువ్వు అమ్మాయిలకి నువ్వు డిఫెన్స్ నేర్పించి ఆ రన్నింగ్ నేర్పించి వాళ్ళని గెలిపించే ఇది ఆ స్టేజ్లోన నువ్వు వచ్చేస్తే, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా వచ్చేస్తే నువ్వు లేకుండా ఎలా, ఆమె అన్నది నేను అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వచ్చేసాను అన్నది. ఇప్పుడు మీరు కదా స్టార్ట్ చేశారు ఆ అకాడమీ అనేది, మీరు నేర్పిస్తే కదా వాళ్ళు బాగా నేర్చుకుంటారు, మీ ఇన్స్పిరేషన్తో వాళ్ళు నేర్చుకుంటారు కదా, మీకు బాగా వచ్చు కదా, మీరు ఇంకా ఏం అరేంజ్మెంట్ చేసి ఉంటారో నాకు అర్థం కాలేదు, అరేంజ్మెంట్స్ చేసి వచ్చానన్నది నాకు అర్థం కాలేదు. అండ్ ఈవిడ నెక్స్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఈమె తర్వాత నెక్స్ట్ గెలిచో లేకపోతే రన్నరప్ అయ్యో ఏదో అయ్యి కొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ నుండి తర్వాత బయటకు వచ్చింది అనుకోండి, తర్వాత కూడా డిఫెన్స్ అకాడమీ చేస్తుందా నా డౌట్ అనమాట. తర్వాత డిఫెన్స్ అకాడమీ చేస్తుందా, సీరియల్ చేస్తుందా, ఇంకా యాక్టింగ్ చేస్తుందా, ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ డిఫెన్స్ అకాడమీకి బిగ్ బాస్కి సంబంధం లేదు కదండి. ఫస్ట్ ఇక్కడ అమ్మాయిలకి స్ఫూర్తినిచ్చి ఈమె అమ్మాయిలని ఆర్మీలో జాయిన్ చేసి అక్కడ అలా అచీవ్ చేసి కొంతమందినైనా అలా ట్రైనింగ్ ఇచ్చి నిలబెట్టి తర్వాత ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఈవిడ మాత్రం డైరెక్ట్ బిగ్ బాస్లోకి వచ్చేసింది. నవదీప్ అడుగుతాడు మీ డిఫెన్స్ అకాడమీలో ఏం చేస్తారని, కానిస్టేబుల్స్కి, నేవీ, ఆర్మీ వాళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తానని చెప్తారనమాట ఈవిడ. నవదీప్ ఆమెకు ఒక ఆఫర్ ఇస్తాడు, మీకు మేమైతే గ్రీన్ అయితే ఇవ్వలేం కానీ ఇన్స్టాగ్రామ్లో మీ గురించి ఒక స్టోరీయో ఒక పోస్టో మేము పెట్టగలము మీ డిఫెన్స్ అకాడమీ కోసం అనేది, ఒక స్టోరీ పెట్టి మిమ్మల్ని మెన్షన్ చేసి మీ అకాడమీలో జాయిన్ అవ్వమని చెప్తే మేము చెప్తే జాయిన్ అవుతారు కదా, సో మేము అలా అంతవరకు అయితే హెల్ప్ చేయగలం, కానీ మీకు గ్రీన్ ఇచ్చి అయితే మేము హెల్ప్ చేయలేము, మిమ్మల్ని హౌస్లోకి అయితే పంపించలేము, మీకు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ ప్లాట్ఫారం కాదు అని చెప్తాడనమాట. మీరేమనుకుంటున్నారంటే దీన్ని ఒక షార్ట్ కట్ లాగా అనుకుంటున్నారు మీరు ఫేమస్ అవ్వడానికి అని చెప్తాడనమాట ఇండైరెక్ట్గా. శ్రీమికి అడిగేస్తుంది ఏంటి నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా అంటది. అవును కదా మేడం, ఇక్కడికి వస్తే ఎంతో కొంత ఫేమ్ అవుతాం కదా అని అంటది అనమాట ఈవిడ. సో ఈవిడ ఫేమస్ అవ్వడానికి హౌస్లోకి వెళ్దాం అనుకుంది. అంటే ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం ఇది నేను జడ్జ్మెంట్ చేయట్లేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా, మీకే అనిపించింది మీరు కమెంట్ చేయండి. ఈవిడ జస్ట్ ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఈవిడ ఫేమస్ అవుదాం అనుకుంది, ఏదో డిఫెన్స్ అకాడమీ పెట్టి ఫేమస్ అవుదాం అనుకుంది, లేదా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఫేమస్ అవుదాం అనుకుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగా ఫేమస్ అయిపోతాం, డబ్బులు వస్తాయి అనుకుంది. అంటే ఈవిడ గురించి అందరికీ తెలియాలి, అందరూ ఈవిని గుర్తించాలి అనే ఇది ఉందన్నమాట. ఈవిడ ఫేమస్ అవ్వాలని ఉంది తప్ప అది ఇంక ఈవిడ డిఫెన్స్ అకాడమీ గురించి మర్చిపోతుంది. వీళ్ళు చెప్తూనే ఉన్నారు మీరు డిఫెన్స్లో ఇది ఒక గ్రోత్ తెచ్చుకొని తర్వాత ఇక్కడికి రండి అని చెప్తున్నారు, మీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫారం కాదు. ఈమె అది వదిలేస్తే వేస్ట్ కదా. ఇప్పుడు డిఫెన్స్ అకాడమీ చేస్తున్నప్పుడు అది వదిలేసింది అంటే బిగ్ బాస్ హౌస్కి వస్తే ఏం చేస్తుంది, తర్వాత మళ్ళీ డిఫెన్స్ అకాడమీగా చేసుకోవాలి. ఈ బిగ్ బాస్ హౌస్ ఎందుకు, ఆమెకి వాళ్ళు ఎంత చెప్పినా అర్థం కాలేదు. అండ్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే
అర్థమైపోయింది నవదీప్ కూడా. ఈమెకి ఫేమస్ అవ్వాలని ఉంది, అందుకే వచ్చిందని అర్థమైంది. సో అదే శ్రీముఖి చెప్తుంది కదా స్టోరీ, ఈమెకి నీ గురించి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతాము, నీ డీటెయిల్స్ తీసుకుంటాము, నీకు ఎలా హెల్ప్ చేయాలో అలా హెల్ప్ చేస్తామని చెప్తే నవదీప్ అంటాడు ఆవిడకి కావాల్సింది అది కాదు, ఆవిడకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కావాలి అంతే అని చెప్తాడు. అంటే ఆవిడ లక్ష్యము ఈ డిఫెన్స్ అకాడమీ కాదు అని అయితే నాకు అనిపించింది. ఆవిడ లక్ష్యం ఏంటి, ఫేమస్ అవ్వడం నాకు అనిపించింది. మరి మీరు నెగిటివ్ కామెంట్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ నా ఒపీనియన్ అయితే ఇది. అభిజిత్ నీ స్ప్లిట్ టైమింగ్ ఎంత అని అడుగుతాడనమాట. 10 minutesలో 47 kilometers అని చెప్తుంది. అంటే నీకు దాదాపు 1 kilometerకి నువ్వు 4 minutesలో పరిగెడతావు అని చెప్పి అభిజిత్ షాక్ అయిపోతాడు. ఇంత బాగుంది నీ ప్రొఫైలు, నీకు ఇది సెట్ కాదు, నువ్వు వెళ్ళి రన్నింగ్గా చేసుకుంటే బెటరు, అదే అందులోనే మీరు గ్రో అవుతారు నాకు నమ్మకం ఉంది. ఇక్కడ మీరు అంత ఈజీ కాదు మీ ఇది, మీరు చాలా గ్రో అయ్యే మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు గ్రో అవుతారు, అది అయిన తర్వాత మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నట్టు అభిజిత్ కూడా చెప్తాడు. జడ్జెస్ అందరూ కరెక్ట్గా చెప్తారు, ఆమెకి ఇవ్వాల్సిన సజెషన్స్ అంతా ఇస్తారు. కానీ ఈమె చేసే సీన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది అనమాట, నెగిటివ్గా ఉంది. ఈవిడ అభిజిత్ అండ్ బిందుమాధవ్ ఇద్దరు రెడ్స్ ఇవ్వగానే ఈవిడ ఏడుస్తుంది. నవదీప్ ఇచ్చేదాకా కూడా వెయిట్ చేయదు, అక్కడి నుంచి వెళ్ళిపోద్ది దూరంగా ఏడ్చుకుంటా. నవదీప్ గారు ఏమి ఇస్తారో చూద్దామని చెప్పి శ్రీముఖి అడిగేసరికి ఈవిడ వెళ్ళిపోతుంది. ఆ దూరం వెళ్ళిపోయి ఏడ్చుకుంటా ఉంటుంది అన్నమాట. శ్రీముఖి రా అని చెప్తే మళ్ళీ వస్తుంది, వచ్చి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, ఏడుస్తుంటుంది అనమాట ఈవిడ. అంటే ఇప్పుడు ఆ ఏడుపు కూడా ఎంతవరకు నాకు తెలీదు, కానీ ఏడుస్తుంది అనమాట. ఏడిస్తే గ్రీన్ ఇస్తారని చెప్పి ఆమె నమ్మకంతో అనుకుంది, ఏడ్చింది, నాకు ఒక్క గ్రీన్ ఇవ్వండి అని సెంటిమెంటల్గా చేసింది. ఎమోషనల్ అయింది, సెంటిమెంటల్గా ఆవిడ బాధపడ్డది, గ్రీన్ ఇవ్వండి అన్నది. బట్ అయినా సరే వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే ఆవిడ పాత్ వేరే ఎంచుకుంది. ఒక దారిలో వెళ్ళాల్సిన అమ్మాయి ఇంకొక దారిలో వస్తే అది ఆమెకు సెట్ కాదు, సూట్ కాదు. ఆమె ఒకవేళ హౌస్లోకి వెళ్ళినా సరే ఇలా ఇంత ఎమోషనల్గా ఎంత ఏడ్చుకుంటా పోతే ఆమె సర్వైవ్ అవ్వలేదు అక్కడ హౌస్లో. చిన్న వాటికి ఇప్పుడు చిన్న రిజెక్షన్స్కి మీరు అంత కుంగిపోతే మీరు అక్కడికి వెళ్ళిన సర్వైవ్ అవ్వలేరు. బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కడు ఎలా ఉంటాడు, ఎంత దారుణంగా ఉంటారు ఒక్కొక్కరు. అక్కడ నామినేషన్స్లో ఇలా పెట్టి మాట్లాడతారు అందరూ చేతులు చూపించి, అంత స్ట్రాంగ్గా ఈమె లేదని నాకు కూడా అనిపించింది. వాళ్ళు చేసింది 100% కరెక్టే, నేనైతే అగ్రీ చేస్తాను జడ్జెస్ మాటలకి. ఆమెకేం అన్యాయం జరగలేదు. నాకు తెలిసి ఆమె రన్నింగ్ దాంట్లోనే ఆమె కోరుకున్నట్టుగా ఆ ఉమెన్స్కి ఆమె ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళి చూపిస్తే రేపు పొద్దున ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆమె పేరు చెప్పుకుంటారు. అప్పుడు కూడా ఆమెకి మగువ అని చెప్పి ఒక పాట వేసి టీవీలో పిలుస్తారు. ఆ స్టేజ్కి ఆమె ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆమె సక్సెస్ కోసం బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటుంది, కానీ సక్సెస్ అయ్యాక బిగ్ బాస్లోకి వెళ్ళి ఇంకా సక్సెస్ అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది ఆ సక్సెస్ అనేది. నెక్స్ట్ క్యాండిడేట్ నవరసాల మామ అని వస్తాడు. ఇతను ఈ మధ్యనే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యాడు. ఇతని రీల్స్ నేను కూడా ఒక 2-3 చూశాను, బాగుంటాయి, బాగా చేస్తాడు. కానీ ఇతని నవరసాలు ఏంటి అని జడ్జెస్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పలేకపోతాడు. కొన్ని చెప్తాడు, ఇంకా ఉన్నాయి మేడం అంటాడు. నా నవరసాలు వేరే అంటాడు, అన్నీ చెప్పలేకపోతాడు, ఏదో చెప్తాడు క్యాజువల్గా. ఇతని పేరు రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి వచ్చాడు. నవదీప్ని శ్రీముఖి లవ్ ఫెయిల్యూర్ నవదీప్ అని చెప్తుంది అనమాట. నవదీప్ లవ్ ఫెయిల్యూర్ అనుకో, అతన్ని మోటివేట్ ఎలా చేస్తావు అని చెప్పి ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ని అతను చాలా లైట్గా తీసుకుంటాడు, అంటే పర్ఫార్మెన్స్ సరిగా చేయలేకపోతాడు. అతను లవ్ ఫెయిల్యూర్కి మోటివేషన్ ఇచ్చినట్టు లేదు, ఒక ఫన్నీ లేదు, ఒక కామెడీ లేదు, ఏం లేదు, ఏదో క్యాజువల్గా చేస్తాడు. అది ఎవరికి సింక్ అవ్వదు, ఆ లవ్ ఫెయిల్యూర్కి మోటివేషన్ ఇచ్చినట్టు కూడా ఉండదు అనమాట. అది ఆ టాస్క్ ఇంకా ఫెయిల్ అవుతాడు ఆ టాస్క్లోన. ఇంకా నవదీప్ అంటాడు, ఇదంతా వర్కౌట్ అయ్యట్లేదు, నువ్వు ఏదేదో చేస్తున్నావు తడబడి, ఇంకా నేనైతే రెడ్ ఇస్తాను అని చెప్పి రెడ్ ఇస్తాడు. బిందు మాధవి కూడా రెడ్ వేస్తుంది. అండ్ బిందు మాధవి రెడ్ ఇచ్చే ముందు ఒక క్వశ్చన్ అడుగుతుంది అతనికి. ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఫామ్లోన నువ్వు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావు, నువ్వు మాయమైతే ఏం చేస్తావు అని అడిగితే, నేను ఒక అమ్మాయికి కిస్ పెడతానని చెప్పి తను రాస్తాడనమాట. అమ్మాయికి ముద్దిస్తానంటే ఇప్పుడు కూడా అదే స్టాండ్ అయి ఉన్నామని అడుగుతుంది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ అయినాను మేడం అంటాడు ఇతను. సేమ్ అదే ఉంది అంటాడు. అలా ఎలా వేస్తావు నువ్వు అమ్మాయికి కిస్సు, నేను వచ్చి లెంపకాయ కొడతాను ఓకేనా, ఇన్విజిబుల్ అయ్యి నేను వచ్చి లెంపకాయ కొడతాను ఓకేనా అంటుంది అనమాట. సో అలా ఒక అమ్మాయికి నువ్వు ఇన్విజిబుల్ అయ్యి కిస్ ఇవ్వడం తప్పు కదా, అమ్మాయి పర్మిషన్ లేకుండా ఇవ్వడం తప్పు కదా అని చెప్పి బిందు మాధవి అంటది, శ్రీముఖి అంటది. కాకపోతే ఇక్కడ బిందు మాధవి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది, కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయింది. చెంప మీద లెంపకాయ కొడతా అని. ఒక మనిషిని అలా అనడం కరెక్ట్ కాదు అది. అతను చాలా వినయంగా మాట్లాడుతున్నాడు, ఏదో అతని ఒపీనియన్ అతను రాశాడు. అందరూ మనుషులు పర్ఫెక్ట్ ఉంటారని ఏం లేదు,
బట్ బిందు మాధవ్ గారు అలా లెంపకాయ కొడతా అని చెప్పి అనడం అనేది నాకు నచ్చలేదు. ఒక అతను ఒక పెద్ద స్టేజ్ మీద అందరూ చూస్తారు. టీవీలో అందరూ చూస్తారు. అతన్ని నేనొచ్చి చెంప మీద కొడతాను నీకు ఓకేనంటే, "ఆ! పర్లేదు మేడం అది మీ ఒపీనియన్" అని చెప్పి అతను చెప్తాడు. ఆహ్, నా ఆయన రిసీవ్ చేసుకునే విధానం నాకు నచ్చింది. ఆవిడ రియాక్ట్ అయినట్టు అతను రియాక్ట్ అవ్వలేదు. ఇట్స్ గుడ్. అతను నాకు హంబుల్ అండ్ హానెస్ట్ అనిపించాడు 'నవరసాల మామ.' అండ్ ఆ తర్వాత అభిజిత్ అతనికి ఒక ఛాన్స్ ఇస్తాడు. నాకిక్కడ గుడ్ అనిపించింది అభిజిత్ నుంచి. చాలా అదే మంచిగా ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చాడు అతనికి. సరే నువ్వు చేసేది ఏదో చెయ్యి అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాడనమాట అభిజిత్ అతనికి. అక్కడ అక్కడున్న డ్రమ్ము తీసుకొని ఇతను అభిజిత్ ఎత్తమని చెప్తాడనమాట. ఎత్తి బాహుబలిలాగా చెయ్యి అని చెప్తాడు శివలింగంలాగా, శివలింగం సీన్‌లాగా. ఇతను ఆ డ్రమ్ తీసుకొని ఎత్తి బాహుబలి శివలింగంలాగా బానే చేస్తాడు. ఓకే. ఇతని దగ్గర ఏదో ఉంది అని చెప్పి చూపించుకుంటాడనమాట. కనిపిస్తది అక్కడ మనకి. ఓకే. ఇతను క్యాపబిలిటీ ఉంది. ఇతను ఏదో ఒకటి చేయగలడు అని చెప్పేసి అనిపిస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేస్తాడనమాట ఇతనికి. సో, గ్రీన్ ఇస్తాడు. ఓకే. నీలో ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ పెట్టగలవు అని చెప్పేసి అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. ఒక ఛాన్స్ ఇస్తాడు అతనికి. నాకిక్కడైతే అభిజిత్ విషయంలో చాలా గుడ్ అనిపించింది. అభిజిత్ చేసింది చాలా కరెక్ట్ అనిపించింది. సో, అలా 2 రెడ్‌లు, ఒక గ్రీన్ తీసుకొని ఇంకా నవరసల మామ ఎళ్ళిపోతాడనమాట. తర్వాత వస్తది చూడండి ఒక ఆవిడ. ఆవిడ ఎంతోమంది అమ్మాయిలకి ఇన్‌స్పిరేషన్ అవుతది. ఎంతోమంది మహిళలకి ఆదర్శం అవుతదావిడ. ఆవిడ పేరే రాజకుమారి. ఈవిడ్ని చూసి నేను కూడా చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. నాకు చాలా ఎమోషనల్ అనిపించింది ఆవిడ స్టోరీ చూస్తే. రాజకుమారి గారికి 3 పిల్లలు. 10థ్ క్లాస్‌లోనే మ్యారేజ్ అయిపోతది. ఆవిడకి ఇష్టం లేని మ్యారేజు. వాళ్ళ మామయ్యని మ్యారేజ్ చేసుకుంటది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా చేసేస్తారు ఆమెకి ఇష్టం లేకపోయినా. ఆయనేమో 3 నెలలకే వేరే అమ్మాయిని చేసుకుంటాడు. వాళ్ళ పిన్ని కూతుర్ని చేసుకుంటాడు. అండ్ ఈమెను వదిలేస్తాడు. అక్కడికి సంవత్సరం తర్వాత ఈవిడకి మళ్ళీ పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్న హస్బెండ్ కూడా కరెక్ట్‌గా ఉండడు. ఆయనకి బాధ్యత అంటూ ఉండదు. ఆయన చేత ఎన్నో బిజినెస్‌లు చేయిస్తది ఈవిడ. బట్ ఏవి వర్కౌట్ గావు. ఇంకా ఇలా కాదని చెప్పేసి ఆవిడే ఇంకా ఏదో ఒకటి చేద్దామని చెప్పి పిల్లలతో బయటకొచ్చేస్తదనమాట. రోడ్డు మీద పడిపోతది. పిల్లలతో రోడ్డు మీదకొచ్చేసి నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి లోన్స్, అప్పులు తీసుకుంటది. అప్పులన్నీ తీసుకొని ఇల్లు కట్టుకుంటది. ఏదో ఒక రకంగా చేసి ఇల్లు కట్టుకుంటది మొత్తానికైతే. ఒక ఇల్లు కట్టుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయలేకపోతది. బట్ ఆవిడకో సాటిస్ఫాక్షన్ ఏంటంటే నాకొక ఇల్లుంది. నాకొక ప్లేసుంది ఉండడానికి పిల్లలతో. 3 పిల్లలతో నేను ఉండడానికి ఒక ప్లేసుంది అని ఆవిడకొక సాటిస్ఫాక్షన్ ఉందని చెప్తది. ఆవిడ ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తది. ఆవిడ చెప్పే విధానం కూడా చాలా బావుంటది. ఆ అమ్మాయి అసలు చదువుకోలేదు సరిగ్గా. అండ్ పల్లెటూరు నుంచి మారుమూల పల్లెటూరు నుంచొచ్చి అక్కడ 'బిగ్ బాస్' స్టేజ్ మీద ముగ్గురు జడ్జిలున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు. వాళ్ళు కూర్చొనుంటే వాళ్ళెదురుగా ఇలా మాట్లాడుతది. తడబడకుండా మాట్లాడుతది. అచ్చ తెలుగులో పర్ఫెక్ట్‌గా ఒక్క వర్డింగ్ కూడా సరిగ్గా పోకుండా, రాంగో పోకుండా ఆమె కరెక్ట్‌గా మాట్లాడుతది. ఇప్పుడు నేను చెప్తుంటే నాకే తప్పులు వస్తున్నాయి గానీ, ఆవిడ ఎంత నీట్‌గా మాట్లాడుతదంటే అంత నీట్‌గా మాట్లాడుతది. ఆమెకి అన్ని స్కిల్స్ అనేవి చాలా బావున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి. ఆవిడ అంత అనర్గళంగా మాట్లాడుతది. ఒక్క తప్పు దొర్లదు ఆవిడ మాట్లాడే విధానంలో. ఆవిడంత ధైర్యంగా ఆవిడ ఎంతో ఫేస్ చేసింది కాబట్టి ఆవిడ లోపల నుంచి వచ్చే ఎమోషన్ అనేది ఇంకా ఆవిడ మాటల రూపంలో బయటకొస్తుంది. ఆవిడేం ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు నాకు అనిపించలేదు. ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్‌గా చెప్పేస్తున్నట్టే అనిపించింది. అంటే ప్రిపేర్ అయితే మనం ఒకలా చెప్తాము. ప్రిపేర్ కాకుండా డైరెక్ట్‌గా గుండెలో నుంచి వచ్చే మాటలు ఒకలాగా ఉంటాయి. ఆవిడ స్టోరీ చెప్తుంటే నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అనిపించింది. ఇంకా ఆవిడ ఇల్లు కట్టింది కానీ కంప్లీట్ చేయలేకపోయింది. ఆవిడకి యాక్టింగ్ అంటే ఇష్టమంట చిన్నప్పటి నుంచి. బట్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి ఇంకా 0-1,00,000 తెచ్చుకుంది. 0 నుంచి స్టార్ట్ చేసి 1,00,000 ఫాలోవర్స్‌ని తెచ్చుకుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. తెచ్చుకొని ఇంకా ఏదో చిన్నగా షార్ట్ ఫిల్మ్ ఏదో చేద్దాం అనుకున్నది. ఈ లోపలే ఆవిడకొక యాక్సిడెంట్ అయింది. ఆవిడ ఆల్రెడీ నల్లగా ఉంటదని ఒక ఇదుంది. ఆవిడకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇటు సైడ్ మొత్తం బోన్ ఇరిగిపోయిందంట. ఇంక బోన్ ఇరిగిపోయి ఆవిడకి సర్జరీ అయింది. ఆవిడ ఫేస్ ఇంకా దారుణంగా తయారైందని జెప్పింది. ఆవిడ ముఖం ఆవిడే అద్దంలో చూసుకోవడానికి భయపడిందంట. వాళ్ళ పిల్లలు కూడా ఆమె దగ్గర రావడానికి భయపడ్డారంట. వాళ్ళ చిన్న కొడుకు 1 మంత్ వరకు ఆమె దగ్గరికే రాలేదంట. భయపడ్డాడంట. ఎప్పుడూ ఆమె పొట్ట మీద పడుకునేటప్పుడు. కానీ వాళ్ళ మమ్మీని చూసి భయపడ్డాడంట. చాలా ఎమోషనల్ అనిపించింది. వాళ్ళ కొడుకే ఆమె దగ్గర రాలేదంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆమె ఎలా ఫీల్ అయిందంటే నేను ఇంత చేస్తున్నా నా పిల్లల కోసం. నా పిల్లలే నా దగ్గర రావడానికి భయపడుతున్నారే అని చాలా కుంగిపోయిందంట. సో, ఇలా ఉంది ఆవిడ స్టోరీ. ఇలా ఉండి గూడా ఆవిడ అయినా స్ట్రాంగ్‌గా నిలదొక్కుకొని బయటకొచ్చింది. లైఫ్‌లో చాలా లో అయిపోయిందావిడ. ఇంకా నాకు యాక్సిడెంటే గదా అయింది. కానీ నా ప్రాణం పోలేదు గదా అని అనుకుందంట ఆవిడ.
యాక్సిడెంట్ అయిన తర్వాత కుంగిపోయి మళ్ళీ పైకి లేచింది. అయినా నాకు యాక్సిడెంట్ అయింది కానీ ప్రాణం అయితే పోలేదు కదా, ఇంకా బతికే ఉన్నాను, నేను ప్రయత్నించగలను కదా, నేను ఏదో సాధించగలను కదా అనే ఒక డెడికేషన్తో ఆవిడ మళ్ళీ పైకి లేచింది. లేచి మళ్ళీ ఆ రీల్స్ చేయడం అవి చేసింది. ఒక షార్ట్ ఫిల్మ్లో అవకాశం వచ్చింది ఆవిడకి. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ భయం అనే షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆవిడకి యాక్టింగ్ నాలెడ్జ్ లేదు, బట్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఆవిడకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ యాక్టింగ్లో జీరో నాలెడ్జ్. కానీ షార్ట్ ఫిల్మ్ చేసింది. అందులో అవార్డు కూడా వచ్చిందంట, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చిందంట. సో ఇది చాలా గ్రేట్ అసలు. ఆవిడకి ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఎంత దారుణంగానే ఉండని ఆవిడ ఎంత పైకి వచ్చింది అంటే, ఆవిడ అంత వరకు అచీవ్ చేయగలిగింది. ఆవిడ లైఫ్లో అన్ని డెసిషన్స్ ఎలా తీసుకుంది, ఎంత ధైర్యంగా పైకి వచ్చింది అనేది నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. చిన్న వాటికే ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటాం, రీజన్స్ చెప్పుకుంటాం, కారణాలు చెప్పుకుంటాం. ఇది నేను చేయలేను కాబట్టి, ఇది ఇలా ఉంది కాబట్టి నేను ఇలా అయిపోయాను, ఇది ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేయలేనని. ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఆ స్టేజ్ వరకు వచ్చిందంటే, బిగ్ బాస్ స్టేజ్ దగ్గరికి వెళ్ళింది, గ్రేటే కదా. నాకు తెలిసి రేపు పొద్దున హౌస్లో కూడా ఆమె తీసుకుంటారు. నాకైతే ఆవిడని హౌస్లో ఖచ్చితంగా తీసుకుంటారనిపిస్తుంది. ఇంకా జడ్జెస్ రియాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి, హౌస్లో తీసుకున్నట్టే అనిపించింది. నీ స్ట్రెంగ్స్ ఏంటని నవదీప్ అడుగుతారు. నవదీప్ అడిగితే ఆవిడ, నాకు పట్టుదల ఎక్కువ అండి, నేను ఏదైనా సరే సాధించగలను, నా పట్టుదలతోటి ఏదైనా నేర్చుకోగలను, నాకు అంత కాన్ఫిడెన్స్, అంత పట్టుదల ఎక్కువ అని చెప్తుంది. అండ్ నీ వీక్నెస్లు ఏంటంటే, నేను అన్నీ నమ్మేస్తాను ఈజీగా, అందరినీ గుడ్డిగా నమ్మేస్తాను, అండ్ నాకు ఎమోషనల్ అవుతాను అని చెప్తుంది. ప్రెజెంట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ కాకుండా, రీల్స్ కాకుండా ఇంకేం చేస్తుంటావమ్మా వర్క్ అని చెప్పి అడుగుతుంది అనమాట బిందు మాధవి. అడిగితే ఈవిడ కుట్టు మిషన్ చేస్తున్నానండి, నాకు కుట్లు వచ్చు, 10th క్లాస్ వరకు నేర్చుకున్నాను, సో నేను కుట్టు మిషన్తో నడిపిస్తున్నాను అని చెప్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, నేను నా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, అండ్ నేను ఈ కుట్టు మిషన్ తోటి వాళ్ళ లైఫ్ని సెట్ చేయలేను. నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నాకు ఎంతో కొంత మనీ వస్తాయి, దానివల్ల ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఇలా అయితేనే నాకు నా పిల్లల్ని బాగా చూసుకోగలుగుతాను, నేను నా నా యాక్టింగ్ లక్ష్యం కానీ, నా పిల్లలు ఇది కానీ, నా పిల్లల్ని చూసుకోవడం కానీ దీనివల్లే పాసిబుల్ అవుతాయి అని చెప్తుంది అనమాట. ఆవిడ డబ్బుల కోసం అని చెప్పింది, ఇక్కడ నాకు తప్పు అనిపించలేదు. సో ఇది ఇలాంటి బలమైన రీజన్స్ ఉంటే తీసుకుంటారు బిగ్ బాస్లోకి. నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్తావు అంటే, నేను మొన్న ఏదో కంటెస్టెంట్ లాగా నేను మనీ కోసం వెళ్తాను, ఈ రకంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఇలాంటి అవసరాలు, ఇలాంటి నీడ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళు పొట్టకూటికి వాళ్ళు ఏం చేసుకున్నా తప్పులేదు. సో అదనమాట. ఆవిడ అన్ని కష్టాలు పడొచ్చింది. ఆవిడ టాలెంట్తోనే అక్కడ దాకా వచ్చింది కదా. ఆవిడకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆవిడ మాట్లాడుతుంటే అసలు ఓయమ్మా నాయన ఏ రేంజ్లో మాట్లాడుతుందంటే ఆవిడ టాకింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా గ్రేట్ అసలు. ఇందుమాధవ్ గారు ఆవిడ దగ్గరికి పిలిచి ఆవిడకి కొన్ని పేపర్స్ ఇస్తుంది అనమాట. అందులో హస్బెండ్ అని రాసింది. ఆ రాసిన వాటిని ఈవిడ కష్టాలు పడింది కదా వాళ్ళ హస్బెండ్ తోటి, ఆ కష్టాలన్నీ చెప్పుకుంటూ ఒక్కొక్క పేపర్ చించమని చెప్పిందనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అలా పేపర్స్ ఇచ్చి అలా చించడం, ఒక ఇష్టం లేని వ్యక్తి గురించి చించడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పేపర్స్ ఇచ్చి చించమన్నది, ఆ కారణాలు చెప్పమన్నది. ఎందుకంటే అందరు మహిళలకి తెలియాలి ఈమె కష్టాలు, అండ్ ఎలా స్ట్రాంగ్గా మనం పైకి రావాలనేది ఒకటి తెలుస్తుంది అనమాట. జనరల్గా అందరి కష్టాలు ఎలా ఉంటాయని చెప్పి చూపించడానికి బిందుమాధవ్ గారు ఇదొక ఇనిషియేటివ్ తీసుకున్నారు. నాకు చాలా నచ్చింది. ఈవిడ పేపర్లు చింపుతూ చెప్పిన విధానం అయితే, ఆవిడ చెప్పే రీజన్స్ అయితే, మనకు జనరల్గా సినిమాల్లో వస్తాయి కదా సీన్స్, ఆ సీన్లో ఒక సీన్ చూసి మనం చాలా ఎమోషనల్, చాలా రియాక్ట్ అవుతాం కదా, మనకి కోపం రావడం అలాంటివి వస్తాయి కదా, కోపం ఇట్లాంటివి. సో అలాంటి సీన్ లాగా అనిపించింది ఈ సీన్ అయితే. అంటే ఆవిడ రియల్గా ఫేస్ చేసినవన్నీ ఆ పేపర్స్ చింపుతూ ఆవిడ చెప్పిన విధానం, ఇది అసలు ఎగ్జాక్ట్లీ ఒక పెద్ద మూవీలో సీన్ లాగే వచ్చిందనమాట. ఆవిడ ఏం చెప్పింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈవిడ పేపర్లో చింపుతూ ఒక్కొక్క కారణం చెప్పింది చూడండి, అసలు ఒక్కొక్క కష్టాలు ఆవిడవి. అసలు సినిమాల్లో సీన్స్ కూడా ఇంతగానో మనం రియాక్ట్ అవుతామో లేదో తెలియదు, కానీ ఈ పార్ట్కి మాత్రం చాలా రియాక్ట్ అవుతాం. చాలామంది ఆడపిల్లలకి రిలేట్ అవుతుంది అనమాట. ఇది ఏమేమి చెప్పిందో చూద్దాం. ఇక్కడ ఆడపిల్లలకి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. పెళ్లి చేసిన తర్వాత ఆ మొగుడు ఎలాంటోడో, మొగుడు మంచోడైతే ఓకే, కానీ వాడు మంచోడు కాదనుకోండి, ఈవిడేమైనా చెప్పిందంటే సర్దుకో అమ్మా ఏం కాదులే, ఇంకొన్ని రోజులే, సర్దుకో నువ్వే సర్దుకోవాలని చెప్తారనమాట. అలా ఈమెనే సర్దేస్తారు, సర్దుకో అని. ఈమె అడ్జస్ట్ అవ్వాలి కంపల్సరీ. ఒకవేళ ఈమె చచ్చిపోయింది అనుకోండి, ఈమె చచ్చిపోతే మాకు చెప్పాల్సింది కదా, చనిపోయే ముందు మాకు ఒక విషయం చెప్పాల్సింది కదా అని అంటారనమాట. సో అది ఈవిడ అన్నీ చెప్పలేదు కదా, పెళ్లి చేసేటప్పుడు ఆలోచించేయాలి వాళ్ళు కూడా. ఈవిడికి ఇష్టమైన వాళ్ళని చేయాలి, లేకపోతే తల్లిదండ్రుల తప్పు కూడా ఉందన్నమాట ఇక్కడ.
తల్లిదండ్రులు ఏం చెప్పినా పట్టించుకోరు. సర్దుకో, సర్దుకో అంటారు. వాళ్ళు పట్టించుకుంటే బావుంటది. వాళ్ళు పట్టించుకొని ఏదైనా డిస్కషన్ పెట్టి ఏదైనా చేస్తే బావుంటది. బట్ వీళ్ళు పట్టించుకోరు తల్లిదండ్రులు. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు నువ్వే సర్దుకోవాలి, నువ్వే సర్దుకోవాలని చెప్తారు. అండ్ మగ పిల్లలకి పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా మా పిల్లోడు మంచోడు కాదని వాళ్ళకి తెలుసు. ఆళ్ళకి తెలిసి కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు. వాడు మారతాడు, పెళ్ళైన తర్వాత మారతాడని ఆళ్ళనుకుంటారు. 30 సంవత్సరాల నుంచి మారిన ఆ పిల్లోడు పెళ్ళైన తర్వాత ఎలా మారతాడు అని చెప్పి ఈవిడ చించింది పేపరు. పిల్లాడిని పెంచే స్తోమత లేనోడు పెళ్ళే చేసుకోకూడదు అని చెప్పింది. ఏమన్నానా ఈ మధ్య జరుగుతుంది అదే. పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేరు, స్తోమత ఉండదు. రేపు పొద్దున ఆ పిల్లలు పుడతారు, వాళ్ళు కూడా అవే కష్టాలు పడతారు వాళ్ళ తల్లిదండ్రుల్లాగా. నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు పడిన కష్టాలు నీ పిల్లలకి రావద్దనే కదా కోరుకుంటావు. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళకొక భవిష్యత్తు నువ్వు చిన్నప్పటి నుంచి సెట్ జేయాలి. చిన్నప్పుడు ఒక మంచి కాలేజీలో, మంచి స్కూల్‌లో జాయిన్ జేసి వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇస్తే అదే నీకు 10,000. అలా ఉండాలి గానీ నువ్వే కష్టాల్లో ఉండి అప్పులు జేసి ఆ అప్పులు పిల్లలకి అప్పులు అంటగడితే ఎలా? కరెక్ట్ కాదు గదా! ఈవిడ చెప్పిన ఈ వర్డ్ అనేది ఇదైతే చాలా కరెక్ట్‌గా చెప్పింది. ఇలా చాలా చెప్పింది ఈవిడ. ఫోర్త్ పాయింట్, ఒక అమ్మాయి నిస్సహాయ స్థితిని ఈళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆమె ఏం చేయలేదు, ఆమె చేతకాందాయి అన్నట్టు వీళ్ళ చేతకాంతనాన్ని ఆమె మీద రుద్ది ఆమెను కష్టాలు పెడతారు. అదే పౌరుషము వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ పని మీద ఉంటే వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు గదా! అని ఆ అమ్మాయి చెప్తదనమాట. అంటే వీళ్ళు పెళ్ళాలను హింసిస్తారు. వీళ్ళు చేతకానోళ్ళు పెళ్ళాలను కొట్టడము, ఆ కోపం పెళ్ళాల మీద చూపించడం, వీళ్ళేం చేయలేరు గదా! ఏమన్నా పడతారు అనే ఇదితోటి వాళ్ళు చేస్తారు. పెళ్లి కొంతమంది మగాళ్ళు, మృగాళ్ళు. సో, దీన్ని ఈవిడ చెప్తూ ఎమోషనల్ అవుతూ ఆవిడ పేపర్ చించుతది. ఈవిడ చెప్పే పాయింట్స్ అన్నీ బుల్లెట్ పాయింట్స్ లాగా ఉంటాయన్నమాట. నేను 'బిగ్ బాస్'కి వెళ్తే నాలాగా నలిగిపోయే ఎంతోమంది అమ్మాయిలకి నేను ఇన్‌స్పిరేషన్ అవ్వాలి, ధైర్యం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇది కూడా ఒక పాయింటే నేను వెళ్ళడానికి అని చెప్తుందావిడ. వావ్! అసలు గ్రేట్ గదా! ఇలాంటి వాళ్ళెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు గెలవాలి. మొన్న ఝాన్సీ గురించి జూసాం. ఝాన్సీ లాంటి వాళ్ళెళ్ళాలి. ఇలాంటి వాళ్ళెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు ఝాన్సీ లాంటి వాళ్ళు వెళ్ళి వీళ్ళు కప్పు కొడితే అప్పుడు చాలా ఆనందంగా ఉంటది మనందరికీ. సామాన్యులకి ఇదే గదా గావాలి. ఒక సామాన్య ప్రజలు వెళ్ళి అక్కడ ఆ స్టేజ్‌లో గెలిచి రావడం అనేది గ్రేట్. ఆళ్ళు కప్పు కొట్టకపోయినా పర్లేదు, వాళ్ళు గెలవకపోయినా పర్లేదు. వాళ్ళు మనసులు గెలుచుకుంటే చాలు. సో, ఈవిడ నాకు తెలిసినంత వరకైతే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిపోతదని అనిపిస్తుంది. నా అంచనా ప్రకారం. అండ్ ఈవిడ గీస్కులు అవన్నీ పర్ఫార్మెన్స్ చేస్తే ఈవిడని ఖచ్చితంగా హౌస్‌లోకైతే పంపిస్తారు. సెలెక్ట్ చేస్తారు. సో, ఇలాంటి స్టోరీసే మనకు తెలియాలి. ఈవిడ వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముగ్గురు గ్రీన్స్ ఇచ్చేస్తారు. ఆమెకు టాప్ 15కి సెలెక్ట్ చేసేస్తారు. నెక్స్ట్ 'వెంకీ వైబ్స్' అని ఒకతనొస్తాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అంట. అండ్ అతనికి యాక్టింగ్ కూడా వచ్చని చెప్తాడు. అభిజిత్ అతనికి యాక్టింగ్‌కి ఒక టాస్క్ ఇస్తాడనమాట. నువ్వు సోల్జర్‌వి అండ్ నువ్వు హీరోవి. నువ్వు అవతల వేరే దేశం వాళ్ళకి దొరికిపోయావు. ఈ సిట్యుయేషన్‌లో నీ యాక్టింగ్ ఎలా చేస్తావో చెయ్యి అని చెప్తాడు. అతను చేస్తాడు. ఎక్కడి నుంచి అక్కడ దూకుతాడు, అక్కడి నుంచి ఇక్కడ దూకుతాడు. మొత్తం వింత వింతగా చేస్తాడనమాట. అది యాక్టింగ్ అనుకుంటున్నాడు అతను. మనకి వింతగా అనిపిస్తది అతను చేసేది. సరే ఇప్పుడు అవతల సోల్జరు నీ గర్ల్ ఫ్రెండ్‌లాగా మారిపోయాడు. ఇప్పుడేం చేస్తావంటే శాండ్ బ్యాగ్ ఉంటది గదా! ఆ శాండ్ బ్యాగ్‌ని ఇతను హగ్ చేసుకొని బేబీ బేబీ అన్నట్టు ముద్దులు పెడతాడనమాట. ఇప్పుడు అవతల సోల్జర్ గర్ల్ ఫ్రెండ్ అయ్యాడు. అయితే నువ్వు దానికి మరీ ఓవర్ యాక్షన్‌గా వల్గర్‌గా ముద్దులు పెట్టడం గాదు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఓన్లీ ముద్దులు, కిస్సులే గాదు గదా! గలీజ్‌గా, వల్గర్‌గా. సో, అతను యాక్టింగ్ చేస్తాడు అని చెప్పినప్పుడు, యాక్టింగ్ వచ్చని చెప్పినప్పుడు అక్కడ యాక్టింగ్ జేయాల. ఈ అతను ఆ శాండ్ బ్యాగ్‌ని పట్టుకొని వల్గర్‌గా ముద్దులు పెడితే అది గర్ల్ ఫ్రెండ్ అయిపోదు. అక్కడ వేరే ఏదైనా చేసేదుండేది అతను. సో, అలా చేస్తాడనమాట వింతగా. సరే ఇవన్నీ సెట్ కావట్లేదని చెప్పేసి ఇంకా వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు అతనికి. అదే ఇంతకుముందు అతను రాసుంటాడనమాట ఫామ్‌లోన. నువ్వు వచ్చే జన్మలో పందిలా ఎలా పుడదాం అనుకుంటున్నావు అంటే బురదలో పందిలాగా పుడదామని రాసుకుంటాడనమాట. ఆ ఫామ్‌లో రాసుంటాడు. వీళ్ళు అడుగుతారు ఇప్పటికి నాకు గుర్తుంది. ఇప్పటికి నేను అదే అనుకుంటున్నానంటాడు. అలా ఎందుకు అంటే బురదలో పంది నయము. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడే కంటే అదైతే సుఖంగా ఉంటది అని చెప్పేసి అతని ఫీలింగ్ అనమాట. సో, మరి నీకు అలాగే అయితే నీకు అలా నెరవేరబోతుందని చెప్పేసి అతనికి టాస్క్ ఇస్తారు. అతనికి మొత్తం బురదేస్తారు. ఆ బురదలో వచ్చి పందిలాగా దొర్లమంటారు. అతను అలాగే పందిలాగా నడుచుకుంటూ పాక్కుంటూ వస్తాడు. బురదలో దొర్లుతాడు. దొర్లిన తర్వాత వింత వింతగా చేస్తాడనమాట. మొత్తానికైతే ముగ్గురు రెడ్లిస్తారు. నువ్విక్కడ సెట్ గావు అని చెప్పేసి రెడ్లిచ్చి పంపించేస్తారనమాట అతనికి. ఎందుకంటే అతను మొత్తం వింత వింతగా చేస్తాడు. వింత వింతగా మాట్లాడుతున్నాడు.
సో ఇంకా పంపించేస్తారు. నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇలాంటి వాడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే మొత్తం వింత వింతగా స్ట్రేంజ్ అయితది. సెట్ గాడు వింత మనిషి అనిపించాడు నాకైతే. నెక్స్ట్ ఒక చోటా ప్యాకెట్ బడా ధమాకా వస్తది. ఈమె పిట్ట కొంచెం కూతగనం లాంటిది. వస్తది ఈమె. ఈమె మాటలు, ఈమె స్లాంగ్ అనేది పక్కా హైదరాబాదీ స్లాంగు. ఒక హైదరాబాదీ స్లాంగ్‌లో ఒక రేంజ్‌లో మాట్లాడుతది ఈవిడ. ఈవిడ ప్రతి మాట ఇట్లా కొట్టినట్టు ఉంటది. ఆ రకంగా మాట్లాడుతదనమాట. నాకైతే కొద్దిసేపు ఏంటి ఈవిడ ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, మరీ కొట్టేటట్టు మాట్లాడుతుంది. ఇంత కోపం ఎక్కువేమో అనిపించింది నాకు. ఆ రకంగా కొట్టేటట్టు మాట్లాడుతుంది. ఆమె మాటలైతే టప టప కొడుతున్నాయి. జడ్జెస్‌నే ఇట్లా కొట్టినట్టు అనిపించింది ఆ మాటలతోనే. ఇంకా తర్వాత ఈమె, ఈమె ఏజ్ 24 ఇయర్స్ అంట. చూడ్డానికి చిన్న పిల్లలాగా ఉంది. సో, ఆ తర్వాత ఇంకా ఆమె చెప్తదనమాట. నేను చిన్న పిల్లని అనుకుంటారు. కానీ నేను చిన్న పిల్లని గాదు. చిన్న పిల్లలాగా చేయను. నా స్కిల్స్ అన్నీ ఒక రేంజ్‌లో ఉంటాయన్నట్టు ఈవిడ చెప్తదనమాట. నేను ఇది చేయగలను, అది చేయగలను అని చెప్పేసి చెప్తది ఈవిడ. ఆ పాప. అండ్ తర్వాత శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తది. నేను ఏ టాస్క్ అయినా పర్ఫార్మ్ చేయగలను. ఫిజికల్ టాస్క్‌లు నా బాడీ సహకరించదు గానీ, నేను ఫిజికల్ టాస్క్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటానని చెప్పి చెప్తది ఈవిడ. సో, ఇంకా శ్రీముఖి సరే అయితే నీకొక టాస్క్ ఇస్తా అని చెప్పి అక్కడ సంచి తీసుకోమంటది. సంచి తీసుకుంటది. ఆ సంచిలో ఈవిడ శాండ్ బ్యాగ్స్ ఏస్తదనమాట. ఆ శాండ్ బ్యాగ్స్ ఒక్కొక్కటి 1.5 కిలోస్ ఉంటాయి. అవి వాటిని వాటిని పట్టుకొని ఆ పౌచెస్‌ని అందులో ఏస్తది. అవన్నీ ఒక 9 వరకు ఏస్తదనమాట శ్రీముఖి. తర్వాత జడ్జెస్ దగ్గరికెళ్ళి లెక్క పెడతది. అమ్మాయి చేత లెక్క పెట్టిస్తారు. అవి ఒక 9 వరకు ఏస్తది. అంటే ఆల్‌మోస్ట్ 7 ఏమో ఏస్తది. ఆల్‌మోస్ట్ ఒక 10½ కిలోస్ మోస్తదనమాట ఆమె. మోసుకుంటూ చాలా సేపు జడ్జెస్‌తో మాట్లాడుతది. సో, ఇక్కడ అదంతా అమ్మాయి చాలా జడ్జెస్ ఏ క్వెషన్స్ అడిగినా పటా ఆన్సర్ ఇస్తుంది. అంటే జడ్జెస్ కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. అంత ఫటాఫటా మాట్లాడుతుందావిడ. ఆ అమ్మాయి. నిజంగా 'చోటా పాకెట్ బడా ధమాకా' చాలా హైలీ స్కిల్స్ ఉన్నాయి ఆమెకి. చాలా తెలివి కూడా ఉంది. కాకపోతే ఈవిడ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి హ్యాండిల్ చేయగలదో లేదో అనే ఒక డౌట్ తోటి బిందు మాధవి గారైతే రెడ్ ఇచ్చారు. అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. ఈమెకో ఛాన్స్ ఇద్దామని చెప్పి. నవదీప్ కూడా హ్యాండిల్ చేయగలదో లేదో అని నవదీప్‌కో డౌట్ ఉంది. వాళ్ళందరిని ఇంకా నవదీప్ కూడా ఇచ్చేసాడు. నిన్ను చూసి అందరూ కామెడీగా అనుకుంటారేమో నాకు అనిపిస్తుంది అంటాడు నవదీపు. బట్ ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు. 2 గ్రీన్స్ వస్తాయి. ఒక రెడ్ వస్తది. ఇంకా ఈవెన్ని పంపించేస్తారనమాట. నాకైతే ఈ అమ్మాయి బాగా టాలెంటెడ్ అనిపించింది. ఇంకా కరెక్టే ఆమె వర్త్ ఇట్టే 3 గ్రీన్‌లు ఇవ్వకుండా 2 గ్రీన్‌లు ఇచ్చారు. నైస్ అనిపించింది. నెక్స్ట్ టాస్క్‌లో ప్రూవ్ చేసుకుంటే మేబీ హౌస్‌లోకెళ్ళొచ్చేమో. నెక్స్ట్ ఇంకా కొంతమందొస్తారు. జడ్జెస్‌కి వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చక పంపించేస్తారు. అండ్ అవన్నీ చెప్తే లాగ్ అవుతది. అందుకే చెప్పట్లేదు. ఎలాగో వెళ్ళిపోయారు గదా! వాళ్ళ గురించి నేనిప్పుడు చెప్పలేను. వీడియో బాగా లాగ్ అవుతుంది. ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను.